ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పునరుత్థాన దినమున ఆదివారంన ఆరాధించడానికి దేవుడు మనకందరికి అనుగ్రహించినటువంటి ఈ యొక్క భాగ్యాన్ని బట్టి దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, ప్రియ సంఘమా, ఈరోజు దేవుని ఆరాధిద్దాం, స్తుతిద్దాం, ఆయన నామాన్ని మహిమపరచుదాం. సంతోషంతో సమాధానంతో మనము ఆయన నామాన్ని మహిమపరచుదాం. ఆయన మనల్ని సజీవ లెక్కలో ఉంచటమే దేవుడు చూపినటువంటి కృప. రక్షణ భాగ్యాన్ని ఇవ్వడం దేవుడు చూపినటువంటి కృప. మనకి ఈరోజు సంతోషం, సమాధానం, నెమ్మది ఈ పరిస్థితుల్లో కూడా ఉందంటే కేవలం దేవుడు మన పక్షాన ఉన్నాడని జ్ఞాపకం పెట్టుకోండి. మనందరం కలిసి దేవుని ఆరాధిద్దాం, దేవుని నామాన్ని స్తుతిద్దాం, ప్రార్థన చేసి మనం ప్రారంభించుకుందాం. దయతో మాతో ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు మనతో మాట్లాడలాగినా, మన యొక్క స్తుతులు స్తోత్రాలు అంగీకరించులాగిన, దేవుని నామానికి మహిమొచ్చులాగిన మనం ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన ప్రభువా, కృప కలిగిన మా యేసయ్య, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. నాయన, మరి మేము కుటుంబంగా నీ సన్నిధిలో ప్రార్థించి నేను స్తుతించి ఆరాధించబోచుండగా మా స్తుతులు అంగీకరించండి. లైవ్లో వీక్షిస్తూ ప్రభువా, మాతో స్తుతుల్లో, ప్రార్థనలో నిన్ను ఆరాధించటంలో ఏకీభవించినటువంటి ప్రతి నీ బిడ్డని మీరు దర్శించండి, ఆశీర్వదించండి, నీ కృపను చూపించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నాయన, ప్రత్యేకించి ప్రభువా, మరి నాయన మీ యొక్క వాక్యంతో మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. మమ్మల్ని మీ సిలువ చాటును మరుగుపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. నాయన, ఆత్మతోను సత్యముతో మిమ్మల్ని ఆరాధించే కృపను అనుగ్రహించండి. మీ సన్నిధిలో ఉన్నప్పుడు మా ప్రవర్తన మేము జాగ్రత్తగా చూసుకునే కృపను అనుగ్రహించండి. నాయన, మీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించి స్తుతించి నాయన సంతోష సమాధానాలు మేము పొందినట్లుగా, ఆశీర్వాదాలతో మేము మా తండ్రి నింపబడినట్లుగా మీరు సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మమ్మల్ని మీ చేతిలో సమర్పిస్తూ మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామం పేట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Jesus, thank you, Father. Hallelujah. Hallelujah. దేవుని పరిశుద్ధ నామం బట్టి మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో మన ఆరాధనని ప్రారంభించుకుందాము. మరి ఒక కీర్తన భాగం చదివి మన యొక్క ఆరాధనని మనము ప్రారంభించుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి 113వ దావీదు కీర్తనని మనం అందరం కలిసి మనం చదువుకుందాము. నేను చదువుతాను, మీరు కూడా మరి మీకు ఒకవేళ వీలుంటే మీరు చదవండి, లేదా వాక్యాన్ని ఆలకించవలసిందిగా కోరుచున్నాను. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నుతింపబడునుగాక. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశ విశాలమును వ్యాపించి ఉన్నది. ఉన్నతమందు ఆశ్రయుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడెవడు? ఆయన భూమి ఆకాశములను వంగి చూడననుగ్రహించుచున్నాడు. ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. పెంటకుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను, కుమారుల సంతోషం గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరి వాక్యంలో మనం చదివిన రీతిగా దావీదు ఎల్ల వేళలా యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, అన్ని సందర్భాల్లో యెహోవాను స్తుతించుడి అని చెప్పి గానమెత్తి కీర్తనలు రాశాడు ఆయన. మరి ఆయన ఏ రీతిగా చేశాడో ఆ రీతిగా మనము దేవుని స్తుతించాలి. ఆ రీతిగా మనము అన్ని సమయాల్లో, అన్ని సందర్భాల్లో దేవుని స్తుతించాలి. మరీ ముఖ్యంగా ఈరోజు పునరుద్ధాన దినము, పరిశుద్ధ దినము. దేవుని స్తుతించాలి, దేవుని నామాన్ని ఆరాధించాలి, ఆయన నామాన్ని మనము ఘనపరచాలి. ఈ సమయంలో మరి
ఈ యొక్క దినాల్లో మనము నిజంగా ఏమై ఉన్నాము అది దేవుని కృప వలన. ఈరోజు మనం దేవుని స్తుతిస్తున్నామంటే దేవుని కృప. ఈరోజు మనము మంచి ఆరోగ్యంతో ఉన్నామంటే దేవుని కృప. మరి దేవుని సన్నిధిలో మన సమయాన్ని గడుపుతున్నామంటే దేవుని కృప. నిజంగా మనం ఏమై ఉన్నామో అది దేవుని కృప వలన కనుక ఆయన స్తుతిస్తూ పాడుతూ ఆయన నామాన్ని ఘనపరుచుదాం. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకు అర్పిస్తాను అనే పాట పాడుకుంటూ ఆయన నామాన్ని మనము మహిమపరుచుదాం. నాకున్న
నిజంగా దేవుని కృప వలన ఈరోజు మనం బ్రతికున్నాము. సర్వము పోయిన, శరీరము కుళ్ళిన యోబు ఏ రీతిగా దేవుని స్తుతించాడో, దేవుడు మనకిచ్చిన మంచి ఈవులకై దేవుని స్తుతించాలి. ఒకవేళ ఈ లోకంలో జీవించినప్పుడు కష్టంలో, నష్టంలో సర్వసాధారణము. అలాంటివి ఎదురైనప్పటికీ కూడా దేవుని స్తుతించాలి. ఆయన నామంలో మనకి ముక్తి ఉంది, ఆయన నామంలో మనకి శక్తి ఉంది, ఆయన నామంలో మనకు విడుదల ఉంది, ఆయన నామంలో మనకి శాంతి ఉంది. ఆయన నామాన్ని స్తుతించకుండా మనం ఉండకూడదు. ఆయన నామాన్ని మనము ఘనపరచుదాం, ఆయన నామాన్ని మనము కీర్తిద్దాం. జిస్ నామ్ మే హే ముక్తి, జిస్ నామ్ మే హే శక్తి. హిందీ పాట అందరం కలిసి పాడదాం. చాలా పాత పాట, చాలా మందికి తెలిసినటువంటి పాట. ఈ పాట పాడుతూ దేవుని నామాన్ని మనము కీర్తిద్దాము. మన మధ్యలో ఉన్నాడు. ఆయన స్తుతింపదగినటువంటి దేవుడు, స్తుతులకు పాత్రుడు. ఆయన నామము ఉన్నతమైనటువంటి నామం, హెచ్చింపదగినటువంటి నామం, పూజింపదగినటువంటి నామం. స్తోత్రం. ప్రైజ్ యు జీసస్. హల్లెలూయా. లార్డ్ వి ప్రైజ్ యు జీసస్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నామాన్ని స్తుతించండి. పాట పాడుతూ అర్థాన్ని గ్రహిస్తూ దేవుని నామాన్ని మహిమపరచటం, దేవుని స్తుతించటం, దేవుని ఘనపరచటం ఈ రోజు మనకి గొప్ప భాగ్యం. దేవుడు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం అని నేను తెలియజేస్తున్నాను. We praise you, Lord. We praise you, Master. Hallelujah, hallelujah. ఆయన ఆరాధనకు యోగ్యుడు, ఆయన కీర్తింపదగిన వాడు. స్తుతి, మహిమ, ఘనత,
ప్రభావము ఆయనకే చెల్లాలి. ఆయన నామము కీర్తించదగినటువంటి నామము. ఒకవేళ మీకు సాధ్యమైతే మీరున్న స్థలంలోనే, మీ గృహాల్లో అయినప్పటికీ పర్వాలేదు, మీరున్న స్థలంలో లేచి నిలవబడి దేవుణ్ణి స్తుతించండి. దేవుడిచ్చిన మంచి తరుణాన్ని ఆయన కోసము మనము స్తుతించి ఆరాధించి ఆయన కోసం కేటాయిద్దాము. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ యు లార్డ్. హల్లెలూయా. యేసయ్యా నీకే స్తోత్రం. Bye.
కేవలం దేవునికి మహిమ ఘనత ప్రభావాలు హల్లెలూయా. చెందాలి. Yes, Jesus. ఆయనకే దేవానికి మనం స్తోత్రములు నాయనా. పూజనీయుడు, పూజార్హుడు, పరిశుద్ధానికి స్తోత్రార్హుడు, దేవుని నామాన్ని హల్లెలూయా. స్తుతించాలి. ఆయన నామము హెచ్చింపదగినటువంటి నామం. Yes, Lord. Thank దేవుని you, నామాన్ని Jesus. స్తుతించి Thank you, ఆరాధించి Jesus. Thank you, Jesus. ఆయన నామ సన్నిధిలో ఉండేటువంటి ఎంత భాగ్యం ప్రియ దేవుని బిడ్డలారా. Amen. జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా. Hallelujah. Hallelujah. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, గృహంలో ఉన్నప్పటికి కూడా దేవుని నామాన్ని స్తుతించే భాగ్యం మనకు దేవుడు అనుగ్రహించినందుకు దేవుని నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. జీసస్, వి ప్రైజ్ యు లార్డ్. ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. ప్రత్యేకించి సంఘాల నిమిత్తం, సంఘ కాపరుల నిమిత్తం ప్రార్థన చేద్దాం. Amen. సంఘాలు త్వరగా దేవుని చిత్తమైతే త్వరలో తెరవబడాలని, గవర్నమెంట్ వారు ద్వారా మనకి త్వరలో మార్గాలు తెరవబడాలని మనం ప్రార్థన చేద్దాం. Yes, మేబీ hallelujah. వాళ్ళు పెట్టేటువంటి కొన్ని నిబంధనలు పాటిస్తూ, సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ, జాగ్రత్త కలిగి దేవునికి సన్నిధిలో సమావేశంలో కూడుకొని దేవుని స్తుతించే రోజులు మనకు రాబోతున్నాయని మనం నిరీక్షిద్దాం, ప్రార్థన Amen. చేద్దాం. Amen. Hallelujah. దేవుని యొక్క సన్నిధిలో అందరం కలిసి సమాజంగా కూడి ఒకరినొకరు కలుసుకొని చూసుకుంటూ ప్రార్థించి దేవుని స్తుతించి దేవుని ఆరాధించి దేవుని వాక్యాన్ని విని బలలో పాల్గొని దేవుని సన్నిధిలో ఆ ఐక్యత, ఆ యొక్క సహవాసం మరలా దేవుడు మనకు అనుగ్రహించాలని మనం ప్రార్థన చేద్దాం. ఆమేన్. హల్లెలూయా. అదేవిధంగా మన యొక్క సంఘాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబం కోసం మనం ప్రార్థన చేద్దాం. మన పిల్లల కోసం మనం ప్రార్థన చేద్దాం. 10th క్లాస్ ఎగ్జామ్స్ కోసం మనం ప్రార్థన చేద్దాం. Praise you, Jesus. 10th క్లాస్ ఎవరెవరైతే చదువుతున్నారో వారందరికీ దేవుడు మరలా జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని అనుగ్రహించులాగా ప్రార్థన చేద్దాం. ఈ దినాలు చాలా రోజులు, ఆల్మోస్ట్ 2 months లాక్డౌన్ అయిపోయిన కారణం చేత మరి కొంతమంది చదివినటువంటి అన్ని మర్చిపోయి ఉండొచ్చు. దేవుడు మరలా వారికి జ్ఞాపకం చేయనట్లుగా, మరలా వాళ్ళు స్టడీస్ మీద ఫోకస్ చేయనట్లుగా మనం ప్రార్థన చేద్దాం. ఆర్థిక పరిస్థితులన్నీ కూడా సక్రమంగా ఉన్నట్లుగా ప్రార్థన చేద్దాం. Yes, సండే hallelujah. స్కూల్ పిల్లల కోసం మనం ప్రార్థన చేద్దాం. Yes, amen. మన యొక్క గృహాల్లో ఉంటూ దేవుని వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ ఉన్న పిల్లలు చాలా మంది ఉన్నారు. దేవుళ్ళు ఎదగాలని పిల్లల కోసం కూడా మనం ప్రార్థన చేద్దాం. Amen. ఆమేన్. Amen. హల్లెలూయా. Amen. దేవునికి సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మేబీ ఒకరొకరుగా, ఇద్దరు ముగ్గురుగా మేము ప్రార్థనలో నడిపిస్తారని కోరుచున్నాను. యూ కెన్ ప్రే. మాతో కలిసి మీరు కూడా ప్రార్థన చేయాల్సిందిగా కోరుచున్నాను. Amen. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. Praise you, Jesus. Hallelujah. Jesus, thank you, Father. Hallelujah. Heavenly Father, thank you for giving us this day, Lord Jesus. Jesus, as we worship you, Lord Jesus, please be with us, Lord. Please bless our country, Lord Jesus. Please, Lord Jesus. Please be with everyone, Lord Jesus. Bless the people who are suffering with COVID-19, Lord Jesus. Yes, Lord. Please be with them, Lord Jesus. Hallelujah. Bless our church members, relatives, everyone, Lord Jesus. Yes, Lord. Please be with them, Lord Jesus. Please, Lord Jesus, give us good knowledge, Lord Jesus. Amen. Please, Lord Jesus. And give us everything, Lord Jesus. Please, Lord. Please help the poor and needy, Lord Jesus. Please, Amen. Lord Amen. Jesus. Thank you, Jesus. And thank you for listening my prayer, Lord. In Jesus' name I pray. Amen. 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 Can you also pray? Heavenly Father, Jesus, thank you for giving us this needed, Lord. Thank you for giving us what we need, Jesus. Please bless us, Lord Jesus. Yes, Lord. Give us what we need, Jesus. ఈరోజు మేము లైవ్లో కలుసుకుంటున్నాం జీసస్. దానికి మీకు థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఎక్కువ మంది, చాలా మంది చూసేటట్టు హెల్ప్ చేయండి జీసస్. చూసే వాళ్ళందరూ లైవ్ని షేర్ చేసేటట్టు హెల్ప్ చేయండి జీసస్. అందరితో ఈరోజు మీ వాక్యంతో మాట్లాడండి జీసస్ అండ్ ఫాదర్. ప్లీజ్ జీసస్ అండ్ ఫాదర్ జీసస్. ఎవరైతే COVID-19తో సఫర్ అవుతున్నారో వాళ్ళందరినీ బ్లెస్ చేయండి జీసస్. వాళ్ళతో మీరు తోడుగునండి జీసస్. వాళ్ళు ఈ రోజే హీల్ చేసేసేయండి జీసస్. ప్లీజ్ లార్డ్ జీసస్ అండ్ ఫాదర్. ఇంకా ఒక్క కేసు కూడా ఇండియాలో రాకుండా హెల్ప్ చేయండి జీసస్. పూర్తిగా తగ్గిపోయి చర్చ్లో యాజ్ యూజువల్గా మంచిగా వర్షిప్ చేసేటట్టు హెల్ప్ చేయండి జీసస్. ప్లీజ్ లార్డ్ జీసస్ అండ్ ఫాదర్. ప్లీజ్ గివ్ us వాట్ వీ నీడ్ జీసస్ అండ్ ఫాదర్. చర్చ్ మెంబర్స్ అందరితో తోడుగుంది జీసస్. అందరినీ మంచిగా బ్లెస్ చేయండి జీసస్ అండ్ ఫాదర్. ప్లీజ్ లార్డ్ జీసస్. 10th క్లాస్ రాసే వాళ్ళందరితో తోడుగుంది జీసస్. నాతో తోడుగుంది జీసస్. నేను మంచిగా ఎగ్జామ్స్ రాసేటట్టు హెల్ప్ చేయండి జీసస్. గివ్ us what we need, Lord and Father. Yes, Lord. Please bless us, Jesus. చర్చ్ వాళ్ళందరితో తోడుగుంది జీసస్. ప్లీజ్ బ్లెస్ them, Jesus.
please hear their prayers, Lord Jesus. Thank you for listening our prayers, Lord Jesus. In Jesus' name I pray. Amen. 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. Jesus. పరిశుద్ధాత్మ దేవ, పరలోక రాజ, ఘనమైన దేవ, మీ యొక్క ఉన్నతమైన నామమునకు హెనలేని వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ యొక్క దేవేలలో ప్రభా నీ సన్నిధిలో ఇటు రీతిగా ప్రార్థించుటకు, ఆరాధించుటకు, పాటలు పాడుటకు ప్రభా మీరు ఇచ్చినటువంటి యొక్క తరుణానికై మీకు స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు మీ యొక్క నడిపింపుని అనుగ్రహించినందుకు మీకు వందనాలు ప్రభా. అయా నీకు స్తోత్రాలు. మేము చేసినటువంటి ప్రార్థనలు మీరు ఆలకించారు, మీకు వందనాలు. మీ చిత్తమైతే ప్రభా త్వరలో ప్రభా మేమందరము మీ సన్నిధికి వెళ్ళి తండ్రి సమాజంగా కూడుకొని ఆరాధించే కృపను మాకు దయచేయమని అడుగుచున్నాము నాయన. అయా మీకు స్తోత్రం. మీ మార్గాన్ని మా కొరకు తెరవమని అడుగుచున్నాము తండ్రి. ఎస్సియా మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అదే రీతిగా ప్రభా నాయన మరి 10th క్లాస్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాం నాయన. అయ్యా వారు మర్చిపోయిందంతా కూడా మీరు జ్ఞాపకము చేయమని అడుగుచున్నాము. మీ సహాయాన్ని అందించమని అడుగుచున్నాము నాయన. మీరు ఎత్తి పట్టుకోండి, మీ శిలువ చాటును మరుగుపరచండి ప్రభా. ఇప్పుడు ఇంకా జరిగినటువంటి ఆరాధన క్రమం అంతట్లో మీరు తోడుగా ఉండండి. వాక్యం బోధించిన మీ దాసునికి మీరు తోడుగా ఉండండి ప్రభా. అయ్యా మీ శిలువ చాటును మరుగుపరచండి ప్రభా. మాతో మీరు ఏమి మాట్లాడినాయన్నారో అది మీ దాసుని నోటి ద్వారా వినిపింప చేయమని అడుగుతున్నాము. మీకు ఏ వందనాలు తెలియజేస్తూ మమ్మల్ని అందరినీ మీ స్వాస్థానికి అప్పగిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి స్తుతించి ఆరాధించి ఆయన సన్నిధిలో పాటలు పాడి ఆయన నామాన్ని మహిమపరచాం. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీరు ఎంతమంది అయితే లైవ్లో ఉన్నారో వారందరూ దయచేసి గమనించండి. ఒకవేళ ఎంతవరకు మీరు ఈ యొక్క ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఆరాధనలో పాల్గొనటం, దేవునికి వాక్యాన్ని వినటం అది మనకందరికి ఆశీర్వాదకరం. అలాంటి ఆశీర్వాదాలు ఇతరులకు కూడా పంచుకోవడం ద్వారా వారు కూడా చూసి దేవుణ్ణి స్తుతిస్తారు, ఆరాధిస్తారు, మరియు ఆశీర్వాదాలు పొందుతారు. కనుక మీరు షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను. లాక్డౌన్ పరిస్థితుల్లో కూడా మనము అందరము దేవుని సన్నిధిలో ఆత్మీయంగా ఎదుగుతున్నామని నేను నమ్ముచున్నాను. మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మా కోసం ప్రార్థన చేస్తున్నందుకు చాలా వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళదాం. దేవుని సన్నిధిలో ఈరోజు కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిద్దాము. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ మంచి తరుణాన్ని బట్టి దేవుని నామాన్ని స్తుతిస్తున్నాను. దేవుని వాక్యంతో దేవుడు మనతో మాట్లాడలాగిన ప్రార్థనాపూర్వకంగా ఉండాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుచున్నాను. నేను అడిగిన మన దావీదును గూర్చి మనం ధ్యానించాం. దావీదు యొక్క గుణగణాలను గూర్చి మనము ధ్యానించాం. సో ఈరోజు మరొక దేవుని యొక్క దాసును గురించి ధ్యానించాలని చెప్పి నేను ఆశ కలిగి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడలాగిన మనం ప్రార్థన చేశాం. ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన దేవునికి సమర్పిద్దాం. ప్రభువా నాతో మాట్లాడని ఆ తర్వాత దేవుని వాక్యంలో పడదాం. ప్రేమ కలిగిన ప్రభువా, కృప కలిగిన మా యేసయ్య, నన్ను మిస్సులో చోటు మరుగుపరిచి నా నోటిని మీరు బోరుగా వాడుకొని నాకు మా అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఈ కొద్ది నిమిషాలు మీరు ఉంచండి నాయన. మమ్మల్ని సరి చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి, మమ్మల్ని ముందుకు నడిపించండి, ఆత్మీయతలో ఎదిగింపు చేయండి, ఆశీర్వాదాలు కుమరించండి నాయన. ఆత్మీయమైనటువంటి ప్రభువా మా తండ్రి ఆలోచనలు మేము కలిగి ఉండినట్లు మీరు సహాయం దయచేసి నడిపించమని ఈ సమయాన్ని మీ చేతిలో సమర్పిస్తూ మీరే ఘనత మహిమ ప్రభావాన్ని పొందమని ప్రార్థన చేస్తూ యేసయ్య పెట్టి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో మనము ఈరోజు దేవుని స్నేహితుని గురించి నేను మీతో తెలియజేయాలని చెప్పి ఆశిస్తున్నాను. దేవుని యొక్క స్నేహితుడు ఆయన ఎవరో కాదు, అబ్రహాం. అబ్రహాంకి ఒక బిరుదు ఇవ్వబడింది. ఆ బిరుదే దేవుని స్నేహితుడు అనేటువంటి ఒక బిరుదు అబ్రహాంకి ఇవ్వబడింది. 3 పర్యాయాలు 3 ప్రదేశాల్లో ఈ బిరుదు ఇవ్వబడ్డట్టు మనము చూస్తూ ఉన్నాం. 3 చోట్ల యాకోబు పత్రిక 2వ అధ్యాయము 21 నుంచి 23 వరకు మనం చదివితే ఈ బిరుదు మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది.
అదేవిధంగా 2వ దినవృత్తాంతములు చదవండి, ఆ వాక్యం చదవండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 21 నుంచి 23 వరకు. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడనే తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడా కార్యసిద్ధి కలుగజేసిననియు క్రియల మూలంగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. మొదటి 2వ దినవృత్తాంతము గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనంలో కూడా దేవుని స్నేహితుడు అనేటువంటి మాట అక్కడ మనం చూస్తూ ఉన్నాం. నీ జనులైన ఇశ్రాయేలీయుల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతి దీనిని శాశ్వతంగా ఇచ్చిన మా దేవుడవు నీవే. ఓకే, ఇక్కడ కూడా అబ్రహాముని గూర్చి నీ స్నేహితుడు అనేటువంటిది అక్కడ సంబోధిస్తూ ఉన్నాడు. ఓకే, తర్వాత మరొక వాక్య భాగాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనంలో కూడా ఇదే మాట రాయబడి ఉన్నది. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపర్తును. నీకు సహాయం చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తం. చాలు. ఇక్కడ కూడా 41వ అధ్యాయము 8వ వచనంలో దేవుని స్నేహితుడు అని సంబోధించినట్టు మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి వాక్యంలోకి మనం వెళదాం. దేవుని స్నేహితుడు అనేటువంటి బిరుదు అబ్రహాముకి ఇవ్వబడింది. ఆ బిరుదు మనకు కూడా కలిగి ఉంటే చాలా బాగుంటుంది కదా. యూజువల్గా ఒక వ్యక్తిని గురించి, క్యారెక్టర్ని గురించి మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు, దేవుడు ఏ విధంగా వారి పట్ల సాక్ష్యం ఇచ్చాడనేటువంటిది చాలా గొప్ప విషయం. మనుషులు ఇచ్చేటువంటి సాక్ష్యం కంటే కూడా దేవుడు ఇచ్చేటువంటి సాక్ష్యం చాలా ప్రాముఖ్యమైనటువంటిదని మనం గ్రహించాలి. అబ్రహాము దేవుడు అని పిలిపించుకోవడానికి ప్రభువు సంతోషించాడు. అంతేకాదు, అబ్రహాము కుమారునిగా జన్మించినట్టు మన మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో జీనియాలజీలో మనం చూస్తూ ఉన్నాం. ఆయన కుమారుడిగా, అంటే అబ్రహాము కుమారుడిగా యేసు ప్రభు పుట్టడానికి ఆయన సంతోషించినట్టు మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాము విశ్వాసులకు తండ్రి, ఆయనే పెద్దవాడు అందరికీ, ఆయన విశ్వాసులకు తండ్రి అనేటువంటి విషయాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఆశీర్వాద తరములో అబ్రహాము మొదటివాడు మనం చెప్పుకోవచ్చు. సో దేవుడు స్నేహితుడని ముమ్మారు ఆయన్ని సంబోధించినట్లు మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. అబ్రహామును హెచ్చించి అతనిని ఆశీర్వదించినటువంటి దేవుడు ఆ ప్రకారం మనల్ని కూడా ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎప్పుడు అంటే అబ్రహాముకు ఉండినటువంటి ఆ గుణగణాలు మనం పరిశీలించినప్పుడు, అలాంటి గుణగణాలు మనం కూడా కలిగి ఉన్నప్పుడు అబ్రహాము లాంటి దీవెనలు నీవు నేను పొందుతామని దేవుని సేవకునిగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, అబ్రహాము ఏ విధంగా నడిచాడో దేవునితో మనం చూస్తే, ఆయన చేసినటువంటి విధానాలు, ఆ యొక్క జీవితంలో ఉన్నటువంటి గుణ లక్షణాలు మనం కలిగి ఉంటే ఎంతో ధన్యకరంగా ఉంటుంది. దేవుడు మనల్ని ప్రేమిస్తాడని ఈ యొక్క దినములో మనము వాక్య ప్రకారంగా మనం తెలుసుకుందాం. అబ్రహాము ఎందుకు దేవుని స్నేహితుడిగా పిలువబడ్డాడంటే, దేవుని స్నేహితుడు లేకపోతే తన స్నేహితుల పట్ల విలువ, గౌరవము, ప్రేమ కలిగి ఉంటారని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే దేవునికి అబ్రహాముకి ఉన్నటువంటి ఆ ఫ్రెండ్లీ అటాచ్మెంట్ అనేటువంటిది విలువ కలిగినటువంటిది, గౌరవం కలిగినటువంటిది, ప్రేమ కలిగినటువంటిది. సో వన్ అటాచ్ టు అనదర్ బై ఎస్టీమ్ ఆర్ రెస్పెక్ట్ అండ్ అఫెక్షన్. అంటే ఒక విధమైనటువంటి ఆ ప్రేమ వాళ్ళని బంధాన్ని ఏర్పాటు చేసింది, అంటే స్నేహితులుగా ఉండటానికి ఏర్పాటు చేసింది. దేవుని బిడ్డలారా,
యోహాను సువార్తలో కూడా యేసు ప్రభు మనల్ని స్నేహితులుగా పిలుస్తూ ఉంటాడు. అంటే ఈ రోజు కూడా మనము యేసు ప్రభుతో స్నేహం చేయొచ్చు. ఎప్పుడైతే మనం పిల్లలుగా ఉంటామో మన తల్లిదండ్రులతో తండ్రి అనేటువంటి భావన, బంధం కలిగి ఉంటాం. ఎప్పుడైతే కొద్దిగా ఎదిగిన తర్వాత ఒక స్నేహ భావంతో తల్లిదండ్రులతో మనము మెలుగుతూ ఉంటాం. అంటే ఆ విధమైనటువంటి బంధము అక్కడ చాలా స్థిరపరుస్తుంది అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకోవాలి. సో అబ్రహాముకి దేవుడు ఇచ్చినటువంటి ఆ గొప్ప ఆధిక్యత స్నేహితుడు అని పిలిచినట్టు మనం చూస్తూ ఉన్నాం. దేవునితో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అబ్రహాము కలిగి ఉన్నాడు. అబ్రహాం ఈజ్ అమాంగ్ ద ఫ్యూ ప్రివిలేజ్డ్ టు హ్యావ్ హ్యాడ్ అ స్పెషల్ రికగ్నిషన్ విత్ గాడ్. దేవునితో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును అబ్రహాం పొందినట్టు మనం చూస్తూ ఉన్నాం. హానోకు జీవితాన్ని మనం చూడవచ్చు, దావీదు జీవితాన్ని మనం చూడవచ్చు. ఎంతో మంది భక్తుల జీవితాల్లో దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇచ్చాడు. కారణం ఏంటంటే తనకున్నటువంటి గుణగణాలను బట్టి మనం అర్థం చేసుకోవాలి. మొదటిది, అబ్రహాము గొప్ప విశ్వాసం కలిగినటువంటి వాడు అని మనం చెప్పుకోవచ్చు. అబ్రహాం వాజ్ అ మ్యాన్ ఆఫ్ గ్రేట్ ఫెయిత్. అబ్రహాము చాలా గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. అబ్రహాముని యేసు దేవుడు పిలిచినప్పుడు ఆదికాండము 12వ అధ్యాయంలో ఆయన వయసు 75 సంవత్సరాలు. ఆ వయసులో దేవుడు పిలుపుని అందుకొని దేవునికి పిలుపుకు లోబడినటువంటి వాడు అబ్రహాం అని మనం చూడొచ్చు. 15వ అధ్యాయము 1 నుంచి 6 వరకు, ఆదికాండం 15వ అధ్యాయము 1 నుంచి 6 వరకు చదువుకుందాం. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానమును అత్యధికమగునని చెప్పెను. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడనై పోచున్నానే, దమస్కు ఎలియేజరే నా ఇంటి ఆస్తికర్తయగును గదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను. మరియు ఆయన వెలుపలికి అతని తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రాలను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి, నీ సంతానము అలాగవునని చెప్పెను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మీరు, ఈ వాక్యము తెలియనటువంటిది కాదు, దేవుడు మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. అబ్రహాం విశ్వాసం చాలా గొప్పదనడానికి కారణము, దేవుడు ఆకాశాన్ని చూపించి, చుక్కలను చూపించి, ఇసుక రేణువులు చూపించి, అంతగా నీ సంతానాన్ని విస్తరిస్తాను అని చెప్తూ ఉంటే అది నమ్మాడు ఆయన. ఈ టైంలో ఎందుకు అలా చెప్తావు అని చెప్పి ఆయన నమ్మకుండా లేడు. మనం చాలాసార్లు దేవుని వాక్యము, దేవుని వాగ్దానాలు దేవుడు ఇచ్చుతున్నప్పుడు ఆ వాగ్దానాల్ని, ఆ వాక్యాల్ని మనము దూరం చేస్తూ ఉంటాం, లేకపోతే నమ్మకుండా ఉంటాం. దేవుడు ఇచ్చేటువంటి ఆ ప్రత్యక్షతను నమ్మటం చాలా ఇంపార్టెంట్. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, ఒక సందర్భంలో దేవుని యొక్క సేవకుడు ప్రార్థన చేస్తూ ఉంటాడు. ప్రార్థన చేసి వర్షాన్ని కలుగుతుంది, వర్షం వస్తుంది అని చెప్పి ప్రార్థన చేస్తూ తన యొక్క సర్వెంట్ని పంపించి, ఇదిగో వర్షపు సూచన ఏమైనా ఉందా అని చెప్పి తెలుసుకోవాలంటే అతను వెళ్ళి చూసినప్పుడు ఏమీ కనిపించదు. ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడు. అంతకుముందే అను దీర్ఘదర్శి కాబట్టి ఆ యొక్క సౌండ్ ఆల్రెడీ విన్నాడు. తప్పకుండా దేవుడు కార్యం చేయబోతున్నాడు అనేటువంటి విన్నటువంటి ఆయన తన యొక్క పరివారంతో, లేకపోతే తన యొక్క పనివారితో చెప్పి వెళ్ళి తన దగ్గర ఉన్నటువంటి పరిచారకుడిని వెళ్ళి చూడమంటాడు. అలా చూడమన్నప్పుడు అనేక పర్యాయాలు, అనగా 7 సార్లు వెళ్ళి చూసిన తర్వాత అరిచేంత మేఘం కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
మొట్టమొదట ఆయన దేవుని యొక్క దర్శనాన్ని చూశాడు. ఆ తర్వాత అది నెరవేర్చబడటం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అద్భుతాన్ని చూసినట్లు మనము బైబిల్ గ్రంథంలో మనం చూడొచ్చు. ఎగ్జాంపుల్ నేను ఎందుకు తీసుకొచ్చానంటే, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు కొన్ని బయలుపరుస్తాడు, కొన్ని ప్రత్యక్షతలు ఇస్తాడు. దేవుడు ఇచ్చినటువంటి వాక్యపు ప్రత్యక్షతలను మనం జ్ఞాపకం పెట్టుకొని వాటి నిమిత్తం ప్రార్థన చేయాలి, వాటిని నమ్మాలి. దేవుడు చెప్పినటువంటి వాగ్దానాన్ని నమ్మేటువంటి వ్యక్తిగా అబ్రహాము ఉన్నాడు అనటానికి ఏ సందేహము లేదు. ప్రియ స్నేహితులారా, అబ్రహాం 75 సంవత్సరంలో ఉన్నప్పుడు దేవుని యొక్క పని నిమిత్తం అక్కడ నుంచి బయలుదేరి, హారాను నుంచి బయలుదేరి వెళ్ళినట్టు ఆదికాండం 12:1-4 మనం చూస్తూ ఉన్నాం. దిస్ వాజ్ అన్ గ్రేట్ ఆఫ్ ఫెయిత్. దిస్ వాజ్ అన్ యాక్ట్ ఆఫ్ గ్రేట్ ఫెయిత్. అది నిజంగా గొప్ప కార్యం అని చెప్పి మనం చూడొచ్చు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11 అధ్యాయంలో 8-10 వరకు మనం చూస్తే ఆ యొక్క ప్రాంతంలో అక్కడ ఈ యొక్క మాటలు రాయబడి ఉన్నాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11 అధ్యాయము 8వ వచనం. అబ్రహాం పిలువబడినప్పుడు విశ్వాసాన్ని బట్టి ఆ పిలుపునకు లోబడి స్వాస్థ్యంగా పొందనయున్న ప్రదేశానికి తను స్వాస్థ్యముగా పొందేటువంటి ప్రదేశానికి బయలుదేరి మరియు వెళ్ళెను. ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. ఎంత గొప్ప విశ్వాసం అండి! విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి. చాలు దేవుని బిడ్డలారా, దేవునికి వాక్యాన్ని మనం చూసినప్పుడు అబ్రహాము విశ్వాసము చాలా గొప్పది. దేవుడు అక్కడ విడిచి వెళ్ళనున్నప్పుడు ఆయన వెళ్ళినట్టు మనం చూస్తున్నాం. ఇస్సాకు సంతానం ద్వారా ప్రజలు దేశాలుగా విస్తరించాలి అని దేవుడు చెప్పినటువంటి వాగ్దానాన్ని నమ్మాడు. ఆ యొక్క నమ్మక ప్రకారంగా ఆయన వెళ్ళినట్టు మనం చూస్తున్నాం. ఆ తర్వాత చివరిగా ఆయన బలి ఇవ్వమంటాడు. ఆ బలి ఇవ్వటానికి కూడా అబ్రహాము ఏ విధం చేతనైనా కానీ వెనుదీయకుండా బలి ఇవ్వడానికి ముందుకు వెళ్ళాడు. బైబిల్లో చెప్తుంది బలి ఇచ్చెను అనేటువంటి మాట అక్కడ వాడబడింది. మరణమైన దేవుడు బ్రతికించగలడనేటువంటి ఆ యొక్క విశ్వాసము తనకు ఉన్నది కాబట్టి దేవుని సన్నిధిలో ఆయన అంతగా స్నేహితుడిగా పిలువబడ్డాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మనం గొప్ప విశ్వాసం కలిగి ఉన్నటువంటి విశ్వాసులుగా మనం ఉండాలి. రెండవదిగా అబ్రహాము విధేయత చూపించాడు. అబ్రహాం వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ ఒబీడియన్స్. విధేయత చూపించేటువంటి వాడు. గ్రేట్ ఫెయిత్ ఈస్ నాట్ ఓన్లీ ట్రస్టింగ్ బట్ ఆల్సో ఒబీడియంట్. గొప్ప విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు కేవలం నమ్మిక మాత్రం కలిగి ఉండటం కాదు, కానీ విశ్వాసం కలిగి ఉండాలి. గొప్ప విశ్వాసం నమ్మటం మాత్రమే కాదు, విధేయత చూపించటం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. విశ్వాసులు కొంతమంది విధేయత చూపించరు, దేవుని వాగ్దానాలకి విధేయత చూపించరు, దేవుని వాక్యానికి, దేవుని మాటలకి విధేయత చూపించకుండా ఉంటారు. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, విశ్వాసులైనటువంటి మనం విధేయత చూపించేటువంటి వారిగా కూడా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యము మనల్ని తెలియజేస్తూ ఉంది. ఆయన విధేయత చూపించాడు కనుకనే ఆయన ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళాడు. మీరు చూడండి, 75వ సంవత్సరం అంటే దాదాపుగా అందరు స్నేహితులు అక్కడే ఉంటారు, తన తల్లిదండ్రులు అక్కడే ఉంటారు. ఈ వయసులో నేను వెళ్ళాలా, నిజంగా నేను నమ్మి వెళ్ళాలా అనేటువంటి సందేహం వచ్చి ఉండవచ్చు. 75 సంవత్సరాల తర్వాత ఆయన పిలుపును అందుకొని ఆయన వాగ్దాన భూమికి ప్రయాణాన్ని కొనసాగించాడు తన భార్యతో పాటు. దేవుని బిడ్డలారా, దేవుడు తప్పకుండా ఆయన్ని దర్శించాడు, వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసినటువంటి వాగ్దానం నెరవేర్చాడు. ఈ నెరవేర్చేటువంటి యొక్క ప్రక్రియలో ఎన్నో విధాలైనటువంటి ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చేంత వరకు దేవుడు అబ్రహాముతో ఉన్నాడని మనం చెప్పుకోవచ్చు. రెండవది, అబ్రహాము విధేయత చూపించేటువంటి వ్యక్తిగా ఉన్నట్టు మనం చూస్తున్నాం. 12:22 ఆదికాండం 12:22 మనం చూద్దాం. అదే రీతిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 11:8 మరియు 17 అబ్రహాము శోధించబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషంతో అంగీకరించునో విశ్వాసం వలనైనది నీ సంతానం అనబడును అని ఎవరితో చెప్పబడునో ఆ అబ్రహాము
మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపములో అతనిని మృతులలో నుండి మరలా పొందెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అంత గొప్ప విశ్వాసం, విధేయత చూపించి తన యొక్క కుమారుణ్ణి, అంటే 75వ సంవత్సరం నుంచి ఆల్మోస్ట్ 20 సంవత్సరాలు 25 years వెయిట్ చేసి పొందినటువంటి బిడ్డను కూడా దేవుని మాటకు విధేయత చూపించి ఆయనను బలి ఇవ్వడానికి వెళ్ళినటువంటి వాడు అబ్రహాము. 12వ వచనంలో మనం చూస్తే అక్కడ కూడా విధేయత చూపించినటువంటి విషయం మనకు కనపడుతూ ఉంటుంది. మరలా 3వ విషయాన్ని మనం చూద్దాం. అబ్రహాము సమయస్ఫూర్తి మరియు స్పందన కలిగినటువంటి వాడు. అబ్రహాం వాజ్ అ మ్యాన్ ఆఫ్ క్లోజ్నెస్ and he is a timely acting, or is a prompted. So Abraham was a man of closeness and he's timely. సో చూడండి, అతను ఒక వాక్యాన్ని అక్కడ మనం చదువుకుందాం. ఇక్కడ ఈ సెంటెన్స్ అంతా కూడా చదవకుండా మనం 4వ వచనం చదువుదాం. 12వ అధ్యాయము 4వ వచనం. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళను. అది అబ్రహాము సమయస్ఫూర్తి మరియు స్పందన కలిగినటువంటి వాడు. చెప్పిన వెంటనే స్పందించాడు. సమయస్ఫూర్తి అంటే టైమ్లీ ఆయన రెస్పాండ్ అయ్యాడు అని మనం చెప్పుకోవచ్చు. సో అబ్రహాంకు ఉన్నటువంటి మరొక గుణం ఏంటంటే సమయస్ఫూర్తి కలిగిన వాడు, స్పందన కలిగినటువంటి వాడు. చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళాడు. దేవుని మాటలు వినేటువంటి హృదయం కలిగినటువంటి వాడు, దేవుని మాటను ఆలకించి విధేయత చూపించేటువంటి వాడు, ఆ మాటకు విధేయత చూపించి వెళ్ళినటువంటి వాడు. ప్రియ దేవుని బిడ్డలారా, స్నేహితులారా, దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మనము, దేవుడు మనల్ని ఎన్నిసార్లు పిలిచాడు, దేవుడు ఫలానా కార్యాన్ని చేయాలని ఎన్నిసార్లు మనల్ని హెచ్చరించేశాడు. సమయస్ఫూర్తిగా స్పందించగలిగామా? మనము తప్పకుండా ఆ పని దేవుడు చెప్పాడు కనుక అది చెయ్యాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నప్పటికీ, దేవునికి ఆత్మ బలవంత పరుస్తున్నప్పటికీ కూడా ఎన్నిసార్లు పర్వాలేదులే, నేను కాకపోతే ఇంకొకళ్ళు చేస్తారులే అని చెప్పి వదిలివేసినటువంటి సందర్భాలు ఎన్నో మన జీవితాల్లో ఉండవచ్చు. ఇక్కడ అనేకమైనటువంటి వాక్య భాగాలు ఉన్నాయి, లింక్ వచనాలు, వాటన్ని చదవడానికి మనకు సమయం లేదు. కానీ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించండి. అబ్రహాము విధేయత చూపించేటువంటి దేవుడు అబ్రహాము చూపించినట్టు మనం చూస్తున్నాం. సమయస్ఫూర్తిగా ఆయన స్పందించాడు అని మనం చూస్తూ ఉన్నాం. 4వది, అబ్రహాము అతిథి ప్రియుడు, దాతృత్వ స్వభావం కలిగినటువంటి వాడు. అబ్రహాం వాజ్ అ మ్యాన్ ఆఫ్ హాస్పిటాలిటీ అండ్ జనరాసిటీ. 18వ అధ్యాయం ఆదికాండం 1-8 వరకు చదివితే మనకు అక్కడ అర్థమవుతుంది అబ్రహాము ఏ విధంగా ఆతిథ్యాన్ని ఇచ్చాడు అనేటువంటి విషయం అక్కడ మనం స్పష్టంగా గ్రహించగలం. చదవండి. మరియు మమ్రే దగ్గరున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుష్యులు అతని ఎదుట నిలబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షం నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించెదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకొనుడి. కొంచెము ఆహారము తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకొనుడి, తరువాత మీరు వెళ్ళవచ్చును. ఓకే, చాలండి. అక్కడ వాక్యాన్ని మనం చదువుకుంటే అక్కడ అర్థమయ్యేటువంటిది ఏంటంటే, అబ్రహాము ఆతిథ్యం ఇచ్చేటువంటి దేవుడు, దేవునికి ఆతిథ్యం ఇచ్చినటువంటి అబ్రహాము అని మనకు అర్థమవుతుంది. ఎవరో తెలియనప్పటికీ కూడా వాళ్ళని ఆహ్వానించి వాళ్ళని భోజనం పెట్టి ఆతిథ్యాన్ని ఇచ్చినటువంటి దాతృత్వ స్వభావం కలిగినటువంటి వాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 2వ వచనంలో కూడా మనం చూస్తే, మీరును వారితో కూడా 1వ వచనం, సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరొకడి. దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. అబ్రహామును గురించి ఇక్కడ ఈ వాక్యం చెప్పబడింది. ఎరుగకయే వారికి ఆతిథ్యం చేశారు. దాతృత్వ స్వభావం కలిగి ఉన్నాడు, అంటే జనరోసిటీ, ఇచ్చేటువంటి స్వభావము కలిగి ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. ఒక సందర్భంలో మనం చూస్తే అబ్రహాము యాజకుడైనటువంటి మెల్కీసెదెకుకు 10వ వంతు ఇచ్చానని కూడా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. 14వ అధ్యాయం 18 నుంచి 20వ వచనం వరకు మనం చూస్తే, అంటే అతిథి ప్రియుడు,
ఎక్కువగా ఇచ్చేటువంటి స్వభావం కలిగిన వాడు. ఈవెన్ ఆ సమయంలో కూడా అబ్రహాం టైంలో కూడా మెల్కిసెదెకుకు 10వ వంతు ఇచ్చినట్టు మనం అక్కడ బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. అంటే అబ్రహాము 10వ వంతు ఇచ్చేటువంటి వ్యక్తి కూడా అని మనం చూస్తూ ఉన్నాం. చాలామంది క్రొత్త నిబంధనలో 10వ వంతు లేదు కదని చెప్పి కనీసం ఆ 10వ వంతు కూడా ఇవ్వకుండా దేవుని సొమ్ముని దొంగిలిస్తారని మలాకీ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు కూడా ఆ 2 కాసులు వేసినటువంటి ఆమెను గురించి ప్రస్తావించాడు. కానుకల పెట్టి దగ్గర నుండి చూసి కూడా ఆయన ప్రస్తావించాడు. యాకోబు కూడా దేవుని సన్నిధిలో అర్పణలు ఇచ్చినట్లు మనం ఆదికాండం 28 అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఇజ్రాయెల్ దేశంలో కూడా లేవీకాండం 27వ అధ్యాయం 30వ వచనంలో మనం చూస్తున్నాం. అక్కడ కూడా వాళ్ళ యొక్క అర్పణలు 10వ భాగంలో ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. క్రొత్త నిబంధనలో మనం చూస్తే ఉత్సాహంగా ఇవ్వాలని చెప్పి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 7వ వచనంలో ఉంది. అదేవిధంగా ధారాళంగా ఇవ్వడానికి గురించి 8వ అధ్యాయం 2వ వచనంలో ఉంది. సమర్పణతో ఇవ్వడానికి గురించి 8వ అధ్యాయం 3వ వచనంలో ఉంది. ఇవన్నీ చదవడానికి సమయం లేదు. ప్రియ స్నేహితులారా, జాగ్రత్తగా ఆలకించండి. క్రొత్త నిబంధన కాలంలో కూడా మనం 10వ భాగము కంటే ఎక్కువ ద్రాతృత్వం కలిగినటువంటి వారిగా ఇచ్చేటువంటి వారిగా మనం ఉండాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. అబ్రహాము స్నేహితుడు ఏ విధంగా అయ్యాడంటే ఆయన మాటకు విధేయత చూపించాడు, గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాడు, ఆయన దాతృత్వ స్వభావం కలిగి ఉన్నాడు, అతిథి ప్రియుడై ఉన్నాడు. అబ్రహాము సమయస్ఫూర్తిగా స్పందించి దేవుని యొక్క వాక్యానికి లోబడినటువంటి వ్యక్తిగా మనం అబ్రహామును గురించి మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నీవు అతిథి ప్రియుడిగా ఉన్నావా? ఇతరుల్ని గౌరవించేటువంటి విధంగా ఉన్నావా? దాతృత్వ స్వభావం కలిగి ఇతరులకు పెట్టేటువంటి విధంగా ఉన్నావా? పుచ్చుకొనుటి కంటే ఇచ్చుట శ్రేష్టం అని చెప్పి బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాం చేసినటువంటి విధంగా మనము చేయగలుగుతున్నామా? క్రొత్త నిబంధనలో కూడా చెప్పబడినటువంటి విధంగా దాతృత్వ స్వభావం కలిగినటువంటి వారిగా 10వ భాగమును ఇచ్చేటువంటి వారిగా దేవుని యొక్క సొమ్మును మనం తీసుకోకుండా దేవుని బిడ్డల కోసం లేకపోతే దేవుని కార్యాల కోసం రాజ్య వ్యాప్తి కోసం ఇచ్చేటువంటి వారిగా ఉత్సాహంగా సంతోషంతో సమాధానంతో సణుక్కోకుండా ఇచ్చేటువంటి వారిగా ఉన్నామా? దేవుని బిడ్డలారా, సమర్పణతో కలిగినటువంటి ఇచ్చేటువంటి విషయాల గురించి క్రొత్త నిబంధన కొరింథీ పత్రికలో పౌలు చెప్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మనం దేవుని యొక్క స్నేహితుడిగా మనం కూడా బిరుదును పొందాలంటే ఇలాంటి గుణగణాలు ప్రతి క్రైస్తవునికి కావాలని దేవుని సేవకుడిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. అబ్రహాము బలి ఇచ్చు సమయంలో కూడా శాంతిపరుడు అని మనం గ్రహించవచ్చు. 13వ అధ్యాయంలో ఆదికాండం 13వ అధ్యాయము 5 నుంచి 12 వరకు ఉన్నటువంటి సంభవం చాలా గొప్ప సంభవం. అబ్రాముతో కూడా వెళ్ళిన లోతుకు గొర్రెలు గొడ్లు గుడారంలో ఉండేది కనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. ఆదికాండము 13వ అధ్యాయము 5 నుంచి ఓకే. వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశం చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. అప్పుడు అబ్రాము పశువుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకును కలహం పుట్టెను. ఆ కాలమందు కనానీయులు పెరిజ్జీయులు ఆ దేశంలో కాపురం ఉండేది. కాబట్టి అబ్రాము, మనం బంధువులము కనుక నాకు నీకును నా పశువుల కాపర్లకును నీ పశువుల కాపర్లకును కలహం ఉండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టునకు, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకును వెళ్ళుదమని లోతుతో చెప్పగా. చాలు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటిది ఏంటంటే అబ్రహాము అన్ని విషయాల్లో శాంతి సమాధానాలు కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ మనం యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉంటే అబ్రహాం యొక్క క్వాలిటీస్ ఎన్నో మనం చూడవచ్చు. ఇక్కడ ఉన్నటువంటిది ఏంటంటే ఆయన ప్రతి పరిస్థితుల్లో కూడా శాంతి సమాధానాలు కలిగినటువంటి పరిస్థితి మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే అబ్రహాముని దేవుడు తన యొక్క కుమారుని బలి ఇవ్వమని చెప్పన్నాడో అక్కడ కూడా మనము ఈ యొక్క సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. దయచేసి చదవండి.
ఆదికాండము 22వ అధ్యాయం. ఓకే, చదవండి. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి 5వ వచనం చదవండి. తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్లి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి అని పిలిచెను. అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు, నిప్పును కట్టెలు ఉన్నాయి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అనగా అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా ఈరే అంటే దేవుడే చూచుకొనును. ఈ పరిస్థితుల్లో కూడా, కంగారు పరిస్థితుల్లో కూడా 99 సంవత్సరాలు అనగా 100 సంవత్సరాలు ఎదురు చూసి వాళ్ళకి కలిగినటువంటి ఒకానొక కుమారుడు, వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకుని బలి ఇవ్వమన్నప్పుడు ఆయన ఏమీ తొణకకుండా దేవుడి మాట విన్నాడు కనుక, ఆయన స్వరాన్ని గుర్తుపట్టాడు కనుక, ఆ యొక్క పరిస్థితుల్లో కూడా ఏ విధమైనటువంటి ఆ విశ్వాసం అనేటువంటిది చెదిరిపోకుండా దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మాటకు లోబడి మోరియా పర్వతం మీదకి బయలుదేరాడు కుమారుణ్ణి తీసుకుని. భార్య కూడా చెప్పలేదట. సో 25 సంవత్సరాలు కనిపెట్టినటువంటి కుమారుని బలిగా అర్పించుటకు ప్రభువు చెప్పినప్పుడు అబ్రహాము వాదించలేదు, అబ్రహాము సణుక్కొనలేదు, అబ్రహాము సొంత ఆలోచనకు చోటివ్వలేదు. తన భార్య కూడా తెలియకుండా అన్నిటికంటే ఎక్కువగా ప్రభువును బట్టి ఆ ప్రకారమే లోబడినట్లు మనము చూస్తూ ఉన్నాం దేవుని యొక్క వాక్యంలో. అవును ప్రియలారా, దేవుని బిడ్డలారా, విశ్వాసులకు తండ్రి, మన విశ్వాసానికి ఎంత గొప్ప మాదిరి మనం ఇక్కడ గమనించవచ్చు. ఆయన ఇస్సాకుతో పాటు బయలుదేరి వెళ్ళాడు. ఎంతో వేదన చెంది ఉండొచ్చు, కానీ దేవుని మాట మాత్రం గ్యారంటీగా విన్నాడు. కనుకనే దేవుని యొక్క సన్నిధిలో ఆయన మాటకు లోబడి వెళ్ళినట్లు మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో మనం గ్రహించాల్సినటువంటి ఒక పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. ఎప్పుడైతే అబ్రహాము తొణకకుండా శాంతి సమాధానాలతో దేవుడు చెప్పాడు కనుక నేను చేయాలని నిర్ణయం తీసుకున్నాడు, ఆయన వెళ్ళినట్టు మనం అక్కడ చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన వెళ్ళేటప్పుడు మాట్లాడేటువంటి సందర్భంలో ఎంతో వేదనతో చెందుతూ ఉన్నటువంటి సందర్భం అక్కడ చూస్తున్నాం. ఒకవేళ ఇస్సాకు అడిగినటువంటి ప్రశ్నకి దుఃఖం వచ్చిందేమో, నిన్నే ఆ గొర్రె పిల్లగా బలి అయిపోతున్నాను అని చెప్పి ఎంతో దుఃఖపడి ఉండవచ్చు. కానీ విశ్వాసంతో ఒక మాట అన్నాడు, యెహోవాయే చూసుకుంటాడు. నేను అనుకుంటున్నాను వీళ్ళిద్దరు యువతల నుంచి ఆ మోరియా పర్వతం ఎక్కుతూ ఉండగా దేవుడు చూసినటువంటి ఆ దేవుడు అవతల నుంచి మరొక పొట్టేల్ని ఎక్కిస్తూ ఉన్నాడు, రామ్ని ఎక్కిస్తూ ఉన్నాడు, బలికి సిద్ధపరుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఒకవేళ నీవు దేవుని పట్ల విశ్వాసం కలిగిన వ్యక్తిగా, దేవునికి వాక్యాన్ని విధేయత చూపించేటువంటి వ్యక్తిగా, దేవునికి వాక్యం నిమిత్తం నష్టముగా ఎంచుకొని నీవు కష్టాలు పడటానికైనా సిద్ధపడి నీవు పైకి ఎక్కుతూ ఉంటే వెనక భాగము నుంచి దేవుడు అనేకమైనటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు జరిగిస్తాడని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. నీకు అనేకమైనటువంటి ఆశీర్వాదాలు నీకు కనబడకుండానే పర్వతం అవతల నుండి ఏ విధంగా దేవుడు తీసుకొస్తున్నాడో అలానే మన విశ్వాసపు అడుగులు వేస్తుంటే దేవుడు మనకి అద్భుతాన్ని జరిగిస్తాడు అని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మనకు కనబడాల్సిన పని లేదు, మనకు అర్థం కావాల్సిన పని లేదు. మనం చేయాల్సిందల్లా ఒకటే, ఆయనని నమ్మటం, ఆయన మీద మనము నమ్మకం ఉంచటం అనేటువంటిది ఇక్కడ కావాలని నేను మీకు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, అబ్రహాంకున్నటువంటి ఈ గుణగణాలు
మనం కూడా కలిగి ఉందామా? ఆయన సంపూర్ణంగా వెంబడించాడు. ఆయన ఆసక్తితో దేవుని సన్నిధిలో కనిపెట్టాడు. ఆయన 10వ వంతు ఇచ్చాడు. ఆయన దేవునితో నిబంధన చేశాడు. ఆయన దేవుని యొక్క వాక్య ప్రకారం నడిచాడు అని మనం దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ స్నేహితులారా, అలాంటి గుణగణాలు మనం కలిగి ఉందాం. అందుకే దేవుడు విశ్వాసులకు తండ్రి అని చెప్పి బైబిల్లో చెప్పబడింది. గొప్ప విశ్వాసం కలిగిన వాడు అబ్రహాం. మన విశ్వాసం ఏ విధంగా ఉంది పరీక్ష చేసుకుందాం. అదేవిధంగా అబ్రహాము విధేయత చూపించినటువంటి వాడు. మనం ఎంతవరకు దేవునికి వాక్యానికి విధేయత చూపిస్తున్నాం అది మనం పరీక్ష చేసుకుందాం. అదే రీతిగా అబ్రహాము సమయస్ఫూర్తిని స్పందనని కలిగినటువంటి వాడు. అబ్రహాము మనం ఏ విధమైనటువంటి సమయస్ఫూర్తి కలిగి ఉన్నామో మనం గ్రహించుకుందాం. అదేవిధంగా అబ్రహాము ఆతిథ్య ప్రియుడు లేదా దాతృత్వ స్వభావం కలిగినటువంటి వాడు. అలాంటి దాతృత్వ స్వభావం మనం కలిగి ఉన్నామా? దయచేసి గమనించండి. ఆతిథ్య ప్రియుడు దాతృత్వ స్వభావం కలిగినటువంటి వాడు కనుక అలాంటి గుణం మనం కూడా కలిగి ఉందాం ప్రియ స్నేహితులారా. అదే రీతిగా అబ్రహాము బలి ఇచ్చేటువంటి సందర్భంలో కూడా శాంతిగా ఉన్నటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. నీ కష్టాల్లో, నీ యొక్క పరిస్థితుల్లో, తారుమారైనటువంటి పరిస్థితుల్లో నీవు శాంతిగా ఉండగలుగుతున్నావా? సమాధానంగా ఉండగలుగుతున్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, దేవుణ్ణి నమ్మినటువంటి వారు శాంతిగా ఉంటారు. ఆయన వాక్యాన్ని నమ్మినటువంటి వారు శాంతి పరులుగా ఉంటారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇలాంటి గుణగణాలు మనం కలిగి ఉందాం. ప్రతి విశ్వాసికి ఉండవలసినటువంటి ఈ గుణగణాలు తప్పకుండా మనం కలిగి ఉండాలి. దేవుని స్నేహితుడిగా మనం కూడా పేరు తెచ్చుకుందాం. ఆయన ఏ విధంగా అబ్రహాంకి బిరుదునిచ్చాడో అలాంటి బిరుదుని మనం కూడా కలిగి ఉందాం. మెచ్యూర్ కలిగినటువంటి ఆ యొక్క విశ్వాసులుగా, పరిపక్వ స్థితిలో ఉన్నటువంటి విశ్వాసులుగా, ప్రార్థనాపరులుగా, విధేయత చూపించేవాళ్ళుగా, దేవుని యొక్క మాటకి లోబడేటువంటి విధానంగా, ఆయన కార్యం చేస్తాడనేటువంటి నమ్మేటువంటి విధానంగా మనం ఉన్నాం. బహుశా ఆయన అనుకొని ఉండొచ్చు, నా కుమారుడు బూడిదైపోయినప్పటికీ కూడా, బలైపోయినప్పటికీ కూడా ఆ బూడిదలో నుంచే దేవుడు సంతానాన్ని ఇస్తాడని నమ్మి ఉంటాడేమో తెలియదు మనకి. దేవుడు తనకి అచంచలమైనటువంటి విశ్వాసాన్ని ఇచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. అలాంటి విశ్వాసం మనందరం కలిగి అబ్రహాం వలె మంచి పేరు కలిగి మనము ఉండునట్లుగా మనం ప్రార్థన చేద్దాం. విన్న వాక్యాన్ని బట్టి దేవుని నామాన్ని స్తుతిద్దాం. ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరమ తండ్రి యేసయ్య, పరిశుద్ధుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ సమయంలో ప్రభువా, విన్న వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మా జీవితంలో కూడా అబ్రహాం కలిగినటువంటి ఆ గుణగణాలు మేము కలిగి ఉండి ఆ గుణ లక్షణాలతో విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళటానికి మీరు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని మీ చేతుల్లో సమర్పిస్తూ యేసుక్రీస్తు నామం పెట్టి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనము ఒక పాట పాడుకొని దేవుని సన్నిధిలో మనము కానుకలు సమర్పించుకుందాం. దేవుని సన్నిధిలో దేవునికి ఇచ్చేటువంటి విషయంలో మనం మర్చిపోకూడదు. దేవుని సన్నిధిలో ఇవ్వగలిగినటువంటి వారు తప్పకుండా ఈ సమయాన్ని వాడుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరూ కోరుచున్నాను. ఒక పాట పాడి ఆ తర్వాత ప్రార్థన చేసుకొని మనము ముగించుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Kenny and Queenie will come forward and they will sing a song for us. And ఆ సమయంలో దేవుని చిత్తమైతే మీకు మీరు ప్రార్థన చేయండి. త్వరలో మనం కలుసుకుంటాం అనేటువంటి ఆశ నిరీక్షణ మనకుంది కనుక ప్రార్థనలో మీరు ఉండాల్సిందిగా తప్పకుండా కోరుచున్నాను. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. Blessed be your name.
దేవుడు మనతో ఇంతవరకు మాట్లాడాడు. మంచి పాటలు మనం విన్నాం, దేవుని ఆరాధించాం. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనము ముగించుకోబోతున్నాం. ప్రియ దేవుని బిడ్డారా, దేవునికి వాక్యాన్ని మీరు ధ్యానిస్తూ ఉండండి, దేవునిలో ఎదగండి, ఆత్మీయంగా అభివృద్ధి పొందండి. దేవునికి సన్నిధిలో మనందరం సంఘంగా కూడుకునేటువంటి దినం కోసం కూడా మీరు ప్రార్థన చేయాల్సిందిగా కోరుచు ఉన్నాను. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, కృప కలిగిన మా యేసయ్య పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రభువా, మా ప్రియులు ఎవరెవరైతే ప్రభువా మరి ఈరోజు దేవునికి సన్నిధిలో వారి యొక్క విత్తనముగా కానుకలను విత్తారో ప్రభు, వాటిని మీరు ఫలింపచేయండి. నూరంతుల ప్రతిఫలం నీ బిడ్డలకు అనుగ్రహించండి. వాక్యం విన్నటువంటి మేము ప్రభువా వాక్యానుసారంగా నడుచుకునే కృపను అనుగ్రహించండి. ఆయన ఎవరైనా కష్టాల్లో ఉంటే వారి కష్టాల నుంచి తొలగించండి. నాయన బిజినెస్ లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకుని బిజినెస్ని మీరు అభివృద్ధి పరచమని ప్రార్థన చేస్తున్నాను. నాయన కొందరు ప్రభువా మరి జాబ్స్కి వెళ్ళి వస్తూ ఉండగా ఏ ప్రమాదం జరగకుండా మీరు సహాయం దయచేయండి. సంఘాన్ని మీరు కాపాడండి నాయన, సంఘాలను మీరు కాపాడండి, సంఘ కాపరులు మీరు కాపాడండి, మా దేశ నాయకుల్ని మీరు కాపాడండి, మా దేశ భద్రతకు ప్రభువా మీరు మా తండ్రి మీ యొక్క క్షేమా నుంచి మీ హస్తాన్ని మీరు చూపి మీరు రక్షించమని ప్రార్థన చేస్తున్నాను. నాయన ఎంతోమంది దుఃఖ సాగరంలో ఉన్నటువంటి కుటుంబాన్ని మీరు ఆదరించండి ప్రభువా, ఆశీర్వదించండి. నిశ్చితమైన మరలా మేము కలుసుకునే కృపను అనుగ్రహించమని మమ్మల్ని మీ చేతిలో సమర్పిస్తూ మా ప్రభు నీ ప్రియ కుమారుడైన యేసయ్య పెట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైనటువంటి క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సన్నిధి ఇక్కడ చేరిన మనందరికీ సకల పరిశుద్ధులకు ఇప్పుడు సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.